79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలు ఈసారి మరింత గ్రాండ్గా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం ఎర్రకోట వద్ద ఉన్నాం. ఎర్రకోట వద్ద రేపు ప్రధాని మోదీ జెండా ఎగరవేసి జాతిని ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం ఎర్రకోటలో తాజా పరిణామాలు కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా సెలబ్రేషన్కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయో చూడొచ్చు. పూర్తిగా కూడా ఎర్రకోట ఇప్పటికే ముస్తాబై అని చెప్పాల్సి ఉంటుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిగా కూడా సిద్ధం చేశారు. దాదాపు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ సైతం కూడా ఒక సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నారు. అయితే ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారని కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. అయితే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కూడా భద్రతను కట్టుదిట్టం అయితే చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అడిషనల్ డీసీపీ తెలుగు అధికారి సుమ ప్రస్తుతం అంతా ఉన్నారు. వారు ఇక్కడ భద్రతా పర్యవేక్షణ అంతా కూడా చేపడుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, పూర్తిగా రేపు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నాయి కదా, ఎట్లాంటి అరేంజ్మెంట్ చేశారు? సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మనం 79వ స్వాతంత్ర దినోత్సవానికి మేము పూర్తిగా సిద్ధమై ఉన్నాము. మా నార్త్ డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ఇక్కడ 7,500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ పోలీస్ నుంచి ఇంకా మిగతా యూనిట్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ డిస్ట్రిక్ట్ నుంచి, ట్రాఫిక్ నుంచి, తర్వాత పిఎం సెక్యూరిటీ అని, ఎస్పీజీ అని, ఎన్ఎస్జీ అని, తర్వాత సిఆర్పిఎఫ్ అని, ఇట్లా అన్నీ కలుపుకొని 15,000 మంది పైనే ఇక్కడ భద్రతా సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా ఈసారి మనకి పహల్గామ్ అది జరిగింది కాబట్టి ఈసారి 3 అంచెల భద్రతా తనిఖీని మేము చేశాము. అలాగే రూఫ్ టాప్స్ మీద, హైరైజ్ బిల్డింగ్స్ మీద మనము మన స్టాఫ్ని పెట్టాము. అలాగే ఇంకా కౌంటర్ అసాల్ట్ టీమ్స్ ఉన్నాయి, స్నైపర్ ఉన్నాయి, స్వాట్ టీమ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మేడం, ప్రధాని రాబోతున్న చోట అత్యంత భద్రత పెంచాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై ఉంటుంది. పోలీసులు కీలక పాత్ర ఉంటుంది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో. ప్రధానంగా ఎర్రకోట చుట్టూ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ఎలాంటి కెమెరాలు అడిచారు? దాదాపు ఎన్ని కెమెరాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు? కెమెరాలు ఈసారి మనము 500 పైనే కెమెరాలు ఇక్కడ పెట్టాము. ఇక్కడ అలాగే రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనకి. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అని చెప్పి, అలాగే నెంబర్ ప్లేట్ రీడర్స్ అని చెప్పి, తర్వాత పీపుల్ కౌంటింగ్, తర్వాత ఇన్ఫ్రింజ్మెంట్ కెమెరాస్, ఇలా రకరకాల మనకి వీడియో అనలిటిక్స్ జత చేసి మనం కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. 500 పైనే ఉన్నాయి ఇక్కడ. మేడం, అంటే పెహల్గామ్ ఉగ్రదాడి జరుగుతుంది, దేశంలో భద్రతను పెంచాలని ఇప్పటికే ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు. ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ముఖ్యంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? భద్రతను ఎట్లా పెంచారు? దాదాపు రేపు ఉదయం ప్రైమ్ మినిస్టర్ జెండా ఎగరవేస్తుంది కాబట్టి ఎన్ని గంటల వరకు కూడా ఈ భద్రత కట్టుదిట్టం చేశారు మేడం? మనకి రేపు ఉదయం ప్రైమ్ మినిస్టర్ది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2-3 గంటల వరకు ఇది ఉంటుంది. ఇప్పటి నుంచే మీరు చూసినట్లయితే చాలామంది పోలీస్ స్టాఫ్ ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్నారు. అదేవిధంగా లోపల కూడా చూసినట్లయితే ఇప్పుడు కూడా సెక్యూరిటీ నుంచి చాలామంది స్టాఫ్ ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ లోపల లేయర్ ఉంటుంది, అది ఎస్పీజీ వాళ్ళు ఉంటుంది, తర్వాత ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు, తర్వాత మేము లోకల్ పోలీస్ వాళ్ళు వస్తాము, ఇంకా బయట ట్రాఫిక్ వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ఈసారి ఎక్కువ స్టాఫ్ని పెంచడం జరిగింది. అదే ఇంకా లొకేషన్స్ కూడా ఎక్కువ మేము పెంచాము. ఒక 3 కిలోమీటర్ల పరిధిలో మనం అంతా కవర్ చేసాము, ఏరియా అంతా కవర్ చేసాము. అలాగే యాంటీ డ్రోన్ అటాక్ కూడా మన దగ్గర సిస్టమ్ ఉంది. ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉన్నాయి, ఇంకా ఎంఎం గన్స్ ఉన్నాయి. అలా మనం ఈసారి భద్రత మరింత పెంచాము. మేడం, ప్రధానంగా ఎర్రకోట వద్ద జెండా అంటే పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, అనేక జిల్లాల నుంచి కూడా ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి వీక్షించే అవకాశం ఉంటుందిగా. ఎన్ని వేల మంది సుమారు వస్తున్నారు? వారందరి కోసం ఎట్లాంటి భద్రత ఏర్పాటు చేస్తారు? చూసాం ఇప్పుడు బయట గేట్ల కాడ కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించే లోపలికి పంపిస్తున్నారు కదా. దాదాపు ఎన్ని వేల మందికి ఎస్టిమేషన్ ఇస్తారు? ఎన్ని వేల మందికి ఆహ్వాన పత్రికలు అందాయి మేడం? దగ్గర 25,000 మంది పైనే మనకి ఈసారి చూస్తారు, వీక్షిస్తారు. ఇందులో మనకి ఎన్క్లోజర్స్ కూడా 20 పైనే ఉన్నాయి. 20 A, B, C అట్లా ఉన్నాయి. 19 వరకు కూడా అన్ని గెస్ట్ల కోసమే ఉన్నాయి. పబ్లిక్ ఎన్క్లోజర్ వచ్చేసి ఇంకా 20లో 21లో అట్లా వస్తారు, పబ్లిక్ ఎన్క్లోజర్స్ వస్తారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రదేశం ఎర్రకోట వద్ద చాందనీ చౌక్ కావచ్చు, జామా మసీద్, ఇట్లాంటి ప్రాంతాలు కొన్ని కట్టుదిట్టమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి కదా. అక్కడ ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు? ఒకటి సీసీటీవీ మానిటరింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు కదా. నిరంతరం అక్కడ భద్రత పర్యవేక్షణ కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుందా? ఎస్, ఇది చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం ప్రస్తుతానికి మనం షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసాము. అదేవిధంగా షాప్స్ పైన రూఫ్ టాప్ అరేంజ్మెంట్స్, తర్వాత విండో వాచెస్ అట్లా మనం అరేంజ్మెంట్ చేసాము. అలాగే ఇంకా సీసీటీవీ కెమెరాస్లో కంటిన్యూస్గా పర్మనెంట్ కెమెరాస్లో మనం మానిటర్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ కోసం కూడా ఒక 500 కెమెరాస్ ఎక్స్ట్రా పెట్టాము. వాటిలో కూడా మనం చూస్తూ ఉంటాము, యాక్టివిటీస్ని అన్ని మానిటర్ చేస్తూ ఉంటాము. అంటే ఈరోజు బయట చాలామంది కూడా ఉన్నారు. ఒక రోజు ముందే చాలామంది వచ్చి వాళ్ళంతా కూడా భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ కూడా అదే స్థాయిలో కూడా గస్తీ కాస్తున్నారు కదా. ప్రతి గేట్లలో ఇప్పుడు సామాన్య పబ్లిక్ వచ్చే గేట్లలో కూడా, అన్ని గేట్లలో కూడా పూర్తిగా మీరు భద్రతను కట్టుదిట్టం చేశారా? అవును, సామాన్య ఇప్పుడు ఇక్కడ ఉన్న గేట్స్ మీరు చూసినట్లయితే కనుక
పాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావడానికి ఉంటుంది. పబ్లిక్ ఎన్క్లోజర్స్లో వాళ్ళు కూడా వాళ్ళ ఐడి కార్డ్స్ అవి చూపించి వాళ్ళని ఎఫ్ఆర్ఎస్ సాఫ్ట్వేర్ ద్వారా చెక్ చేసి వాళ్ళకి ఏమీ సస్పిషియస్ అవి లేవు వాళ్ళు అని చెప్పిన తర్వాతనే వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. అది కూడా 3 లెవెల్స్ అయిన తర్వాతనే వాళ్ళకి లోపల ఎంట్రీ దొరుకుతుంది. వెహికల్ మూవ్మెంట్ ఉంటుందా ఢిల్లీ ఎంట్రన్స్ కంటే? రేపు మార్నింగ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చే కానీ తిరిగి వెళ్ళే వరకు అవుటర్స్ వెహికల్స్ ఏమైనా ఎంట్రీ ఉన్నాయా ఎర్రకోట? లేదు, ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ మనం ముందునే ఆఫ్ చేసేస్తాం. ఈ రోజు నుంచే మనం ఆఫ్ చేసేస్తాము. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత 1 గంట వరకు కూడా మనం ఆఫ్ చేసేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది ఓవరాల్గా చూస్తే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధానంగా పూర్తిగా కూడా పోలీసులను పెద్ద ఎత్తున కూడా భద్రతను మోహరించారని కూడా చెప్తున్నారు. దాదాపు ఒక ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉంటే 7,500 మందికి పైగా కూడా పోలీసులంతా కూడా నిరంతరం పహారా కాస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు సిఐఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలోని అనేక బృందాలు సైతం కూడా ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ఎర్రకోట వద్ద మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు అనువనువున కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫేషియల్ రికగ్నైజ్ చేసే కెమెరాలు సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా తలెత్తకుండా కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఏర్పాటు చేశారనేది కూడా అడిషనల్ డీసీపీ సుమ గారు చెప్తున్నారు. మరోవైపు ఉదయం ప్రధాని జెండా ఎగరేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడి తిరిగి ఆయన నివాసానికి వెళ్లే వరకు కూడా ఎక్కడ కూడా వెహికల్ మూవ్మెంట్ ఉండదని మొత్తం ఎర్రకోట పరిసర ప్రాంతాలను ఇప్పటికే భద్రతా వలయాలు వారి ఆధీనంలోకి తీసుకున్నామని చెప్తున్నారు. మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సిబ్బంది కూడా దాదాపు 3,000 మంది మొత్తం ఎర్రకోట చుట్టూ కూడా పహారా కాయబోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ కావచ్చు, జామా మసీద్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేది కూడా ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. మరోవైపు దాదాపు 10,000 మందికి పైగా కూడా అనధికారికంగా ఇతర బలగాలకు సంబంధించిన పోలీసులు, స్నైపర్స్ కావచ్చు, అదేవిధంగా ఎనర్జీ కావచ్చు, ఇతర పోలీస్ సిబ్బంది అంతా కూడా పూర్తిగా కూడా విధుల్లో నిమగ్నమై చెప్తున్నారు. అయితే ఎర్రకోట పరిసర ప్రాంతాలకు వచ్చే వాహనాలను మాత్రం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతకే ఆ వాహనాలను తిరిగి ఢిల్లీలోకి అనుమతిస్తున్నామని చెప్తున్నారు. పూర్తిగా ఢిల్లీ అంతటా కూడా కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇక దాదాపు 20,000 మందికి పైగా కూడా ఆహ్వానితులకు ఇప్పటికే వారికి పంపించడం జరిగింది. అధికారికంగా 20,000 మందికి పైగా కూడా ఎర్రకోట వద్ద జెండా వందనం కార్యక్రమానికి కూడా రాబోతున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మాత్రం ఎర్రకోట ముస్తాబైంది. రేపు ఉదయం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాతకి ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా చేపట్టాం, ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా విజయవంతమైంది, ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాం, ఏ విధంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను, ఉగ్రముక్కలను ఏ విధంగా మట్టు పెడుతున్న అంశాన్ని కూడా యావత్ జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడబోతున్నారు. భారతదేశం ఏ విధంగా ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది, భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నా అనే అంశాన్ని కూడా స్పష్టం చేయబోతున్నారు. ఇక వికసిత్ భారత్ 2047కు సంబంధించి ఏ విధంగా భారత్ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్న అంశాన్ని కూడా జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్ ఏమనంద్రతి, న్యూఢిల్లీ.